ఈరోజు సందర్భం ఏంటి మనందరికీ తెలుసు కదా. సందర్భం ఏంటి ఈరోజు? ఈస్టర్. ఈస్టర్ అంటే పునరుద్ధాన దినం. అంటే యేసు ప్రభు వారు చనిపోయి 3 రోజుల తర్వాత తిరిగి లేపబడ్డ దినం ఈరోజు. అయితే అసలు ఎప్పుడైనా సరే మీలో ఎవరికి నీ ప్రశ్న వచ్చిందా? చనిపోయాడు, చనిపోయిన తర్వాత తెల్లారి లేగవచ్చు కదా, లేకపోతే రెండో రోజు లేగవచ్చు కదా, చనిపోయిన తర్వాత 3 రోజు ఎందుకు లేగవాలి ఆయన అనే ప్రశ్న ఎప్పుడైనా కలిగిందా? మీకు కలిగిందో లేదు, కానీ నాకైతే చాలాసార్లు కలిగింది. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. యేసు ప్రభు వారు ఎందుకు చనిపోయి 3వ దినాలు లేచాడంటే, 3 దినాలు చనిపోయిన తర్వాత మనిషిలో జరిగే విషయం ఏంటంటే, మనిషిలో 3 ఉంటాయి: ప్రాణము, ఆత్మ, దేహం. జంతువులు మాత్రం 2 ఉంటాయి: దేహము, ప్రాణం. జంతువుకి మనిషికి డిఫరెన్స్ ఏంటి? మనిషిలో ఉన్న ఆత్మ అన్నమాట. అయితే ఇక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు వారు చనిపోయారో, చనిపోయిన తర్వాత ఆయన దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత 3 రోజులు ఎక్కడికి వెళ్ళింది ఆత్మ అని గమనిస్తే గనక వాక్యం ఏం చెప్తుందంటే, 3 దినములు కూడా ఆయన పాతాళంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పాత నిబంధన గ్రంథంలో భక్తులు ఎవరు చనిపోయినా సరే క్రింద పాతాళంలో 2 పార్ట్లుగా ఉంటదన్నమాట. ఒకటి పరదేశు, 2 పాతాళం. పాతాళంలో ఏడుపు, పళ్ళు కొరకడం ఇవన్నీ ఉన్నాయి. పరదేశులో కూడా మరణం యొక్క బంధకంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు. అంటే పరదేశు అనేది అప్పుడు భూమి కింద ఉందన్నమాట, అంటే పాతాళంలో ఉంది. అయితే యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత చేసిన పని ఏంటంటే, ఆయన భూమి కిందకి వెళ్ళాడు. భూమి కిందకి వెళ్ళి 3 రోజులు కూడా మరణముతో పోరాడాడు. ఈ ప్రపంచంలో అనేకమైన బలమైనవి ఉన్నాయి. ఒకసారి నేను ఒక స్టోరీ విన్నా. బలమైన మెటీరియల్ ఏంటి? మనం మామూలుగా బలమైన ఏమైనా చేయాలనుకో ఏ మెటీరియల్తో చేస్తాం? ఐరన్, ఇనుముతో చేస్తాం. ఒక మనిషి ఇనుము దగ్గరికి వెళ్ళి అడిగాడంట, ప్రపంచంలో నువ్వే కదా బలమైన దానివి అని. అప్పుడు ఆ ఇనుము చెప్పిందంట, అగ్ని నాకన్నా బలమైంది, నన్ను అగ్ని ఏం చేస్తుందంటే కరిగించేసింది అని చెప్పాడంట. అప్పుడు ఆ అగ్ని దగ్గరికి వెళ్ళి, ఇనుము కన్నా నువ్వే బలమైన దాని అంట కదా, ప్రపంచంలో నువ్వే బలమైన దానివా అని అడిగాడంట. అప్పుడు ఆ అగ్ని చెప్పిందంట, నాకన్నా బలమైన వాళ్ళు మనుషులు, ఎందుకంటే వాళ్ళు ఎలా కావాలంటే వాళ్ళు నన్ను కంట్రోల్ చేయగలుగుతారని. తర్వాత మనిషి దగ్గరికి వెళ్తే, నువ్వు చాలా గొప్పవాడు అంట కదా అని అంటే, ఆ మనిషి చెప్పాడంట, ప్రపంచంలో అన్నిటినీ జయించిన మనిషి ఒకదాన్ని జయించలేడు, మనుషులందరికన్నా గొప్పది ఒకటి ఉంది, అదే మరణం అని చెప్పాడంట. అంతే కదా, ఎంత బలవంతులమైన లోకంలో ఎన్ని సాధించినా ఖచ్చితంగా మనం జయించలేనిది, మనం సాధించలేనిది ఒకటి ఉంది, అదే నిత్య జీవం, మరణాన్ని జయించడం. ఇప్పుడు ప్రపంచంలో ఎంత గొప్ప భక్తులైనప్పటికీ కూడా, దేవుని చేత బలమైన కార్యాలు చేసిన భక్తులు కూడా చనిపోయారు. చనిపోయి మరణాన్ని జయించలేక ఆ చెరలోనే ఉండిపోయారు. అయితే మరణపు ముళ్ళుని విరిచడానికి యేసుప్రభు గారు ఏం చేశారంటే, పాతాళంలోనికి వెళ్ళాడు. పాతాళంలోనికి వెళ్ళి చేసింది ఏంటంటే, మరణముతో 3 దినాలు పోరాడాడు. ఏం చేశాడు? మరణంతో 3 దినాలు పోరాడి మరణం యొక్క అధికారము కింద నుంచి పాత నిబంధనలో ఉన్న భక్తులను మనల్ని విడిపించాడు. ఇక్కడ ఎందుకు ఈ విషయాలను చెప్తానంటే, మన దేవుడు ఎవరంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే సజీవుడైన దేవుడు. ప్రపంచంలో ఎన్నో సమాధులు ఉన్నాయి. ప్రపంచంలో దేవుళ్ళుగా పిలువబడుతున్న వారి సమాధులు ఉన్నాయి, దేవతలుగా పిలువబడుతున్న వారి సమాధులు ఉన్నాయి. అవి కేవలము సమాధులే. అయితే ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న సమాధి మనము నమ్ముతున్న, ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి సమాధి. ఎంతో మంది భూమి మీద జ్ఞానులు ఉన్నారు, ఎంతో మంది భూమి మీద పండితులు ఉన్నారు. పండితులు అనబడిన వారు, జ్ఞానులు అనబడిన వారు ఖచ్చితంగా వారి జీవితాలను ముగించారు. ముగించిన తర్వాత మరణం యొక్క అధికారంలోనే ఉండిపోయారు. కానీ ప్రపంచంలో మరణం యొక్క ముళ్ళును విరగొట్టింది ఎవరంటే యేసు ప్రభు వారు మాత్రమే. చూడండి, మీకు ఈ వచనాలు చూపిస్తాను. 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనం నుంచి. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు. ఆగండి, ఎందుకు ఆయన చంపబడ్డాడు? ఇక్కడ చాలా మందికి శిలువ మరణం గురించిన కొన్ని విషయాలు అర్థం కావు. ఇప్పుడు నాకైతే చాలాసార్లు డౌట్ వచ్చింది, దేవుడు క్షమించాలనుకుంటే ఎలాగైనా క్షమించవచ్చు కదా, శిలువ మరణమే ఎందుకు పొందాలి? అసలు దేవుడు ఒక మనిషిగా పుట్టడం ఏంటి, మనిషిగా పుట్టి శిలువ మీద చచ్చిపోవడం ఏంటి అని డౌట్ నాకు చాలాసార్లు వచ్చింది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే అవమానం, భయంకరమైన అవమానం. ఇప్పుడు ఘనంగా యేసుప్రభు అద్భుతాలు చేసినప్పుడు ప్రజలు వెంబడించారు, ప్రజలు ఆయనతో ఉన్నారు, మామూలు కదా ఆయన ఒక హీరో లాగా ఉన్నాడు. కానీ శిలువ ఘట్టానికి వచ్చేసరికి ఆయన ఎంత అవమానపరచబడ్డాడంటే అంత అవమానపరచబడ్డాడు. పిడిగుద్దులు గుద్దారు. ఆయన గుద్దుతూ ఏం చెప్పేవాళ్ళు అంటే,
నువ్వు నిజంగా ప్రవక్త అయితే మాల ఎవడు కొట్టాడు చెప్పనేవాడు. అంటే కళ్ళు మూసేసి. అలా ఉమ్మూయడము, అవమానము, కొట్టడము. మనకిప్పుడు సిలువలో గనక చూస్తే మామూలుగా బొమ్మలు చూస్తే యేసు ప్రభు వారికి చిన్న కత్తి ఉంటది. చిన్నది మొలకి. కానీ సిలువలో నగ్నముగా వేలాడదీయబడ్డాడు ఆయన. అంటే అవమానపరచబడ్డాడు. భయంకరంగా అవమానం అన్నమాట. ఎందుకు ఇవన్నీ చేయబడ్డాడంటే ఆయన నిశ్చయముగా మన యొక్క వేదనలను, మన యొక్క పాపాన్ని వహించాడాయన. చాలా మందికి ఈ సమాచారం ఎలా ఉంటదంటే వెర్రితనంగా ఉంటది. దేవుడేంట్రా మనిషిగా రావడం ఏంట్రా అని. అందుకే వాక్యం చెప్పింది ఏంటో తెలుసా? నశించుచున్న వానికి సిలువను గురించిన వార్త వెర్రితనం. రక్షించబడుతున్న మనకి సిలువను గురించిన వార్త ఏంటి? దేవుని యొక్క శక్తి. అంటే సిలువలో ఆయన ఎందుకు అంత అవమానాలు, ఎందుకు అంత దెబ్బలు పొందాడు, ఎందుకు అంత శ్రమ అనిపించాడంటే మనుషులందరికీ ప్రతిగా ఆయన తన మీద పాపాలు మోసుకుని సిలువలో మరణించాడు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో మనుషుల యొక్క పాపాలు పోవడానికి దేవుడు ఒక సాదృశ్యాన్ని పెట్టాడు. పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఏంటంటే కొత్త నిబంధన గ్రంథం ఛాయ. ఏంటది? ఛాయ అంటే అర్థం ఏంటంటే నీడ. ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తాం అనుకోండి, ఎండప్పుడు ఒక్కోసారి రాత్రి అప్పుడు లైట్ వెళ్తురుకో నీడ పడతా ఉంటుంది. మనుషులకి నీడ ఉంటది, ఉండిద్దా ఉండదా? ఆ నీడ ఎలాగో పాత నిబంధన గ్రంథం కొత్త నిబంధన గ్రంథానికి అలాగనమాట. అయితే పాత నిబంధన గ్రంథంలో పాప క్షమాపణ కోసం దేవుడు పెట్టిన నియమాల్లో ఒక నియమం ఏంటంటే నిర్దోషమైన గొర్రె పిల్లని బలివ్వాలి. ఆ బలిచ్చే క్రమం ఏంటంటే మొట్టమొదటిగా ఎవరైతే తమ అపరాధాన్ని పరిహారం చేసుకోవడానికి తమ యొక్క గొర్రెని తీసుకొచ్చారో వాళ్ళు ఏం చేయాలంటే ఆ గొర్రె మీద తన చేతులు ఉంచాలి. ఏం చేయాలి? చేతులు ఉంచినప్పుడు ఏమైందంటే వీరి మీద ఉన్న దోషము వారి మీదకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఆ గొర్రెను బలిచ్చినప్పుడు ఏమైందంటే తినకు ప్రతిగా ఆ గొర్రె ఏమైందంటే బలి అవుతుంది. మీకు అర్థం కాడని చెప్తాను. ఇస్సాకు ఉన్నాడు కదా, ఇస్సాకుని దేవుడు బలిమ్మని అడిగాడు. అంటే అబ్రహామును పరీక్షించడానికి బలిమ్మని అడిగినప్పుడు దేవుడు అక్కడ ఒక గొర్రెను సిద్ధపరిచి ఇస్సాకు బలిని ఆపి ఆ గొర్రెను బలిచ్చాడు. బలిచ్చినప్పుడు అక్కడ ఏం చెప్పాడు తెలుసా? వాక్యంలో విశ్వాసం బట్టి అబ్రహాము తన యొక్క కుమారుణ్ణి బలిచ్చాడని ఉంది. అంటే సొంత కుమారుని బలి ఇవ్వకపోయినా సరే బలిచ్చాడని ఎందుకు వాక్యంలో రాయించాడంటే కారణము తన పక్షముగా ఆ గొర్రె బలి చేయబడింది. అలాగే సమస్త మానవాళికి వారు చేసిన పాపాలకు కానీ చెయ్యబోతున్న పాపాలకు కానీ శిక్షావిధి ఏంటి అంటే నిత్య నరకాగ్ని గుండం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందిని బాప్తిసం పొందని వారు పాపం అధికారంలో ఉన్నారు. ఏ అధికారంలో ఉన్నారు? మీకు విషయం చెబుతానండి. మనిషిగా పుట్టిన మనందరిలో కూడా మంచి ఏంటి చెడు ఏంటి అని తెలుసా తెలీదా? మరి చాలా సార్లు మంచి ఏంటి చెడు ఏంటి అని తెలిసినప్పుడు ఎందుకు మంచిని చేయలేకపోతున్నాం? మంచిగా ఉండాలని తెలుసు, మంచిగా కుటుంబాన్ని ప్రేమించాలని తెలుసు, తప్పు పనులు చేయకూడదని తెలుసు, చెయ్యకూడదని తెలిసినా కూడా ఎందుకు పదే పదే చేస్తున్నాం? కొంతమంది అయితే ఇలా చేయకూడదు అనుకుంటారు, అలాగే చేస్తారు. అక్కడికి వెళ్ళకూడదంటారు, అక్కడికి వెళ్తారు. కారణం ఏంటి అంటే మనిషిలో ఉన్న పాప స్వభావం, మనిషిలో ఉన్న పాప నియమం. ఈ పాప నియమం ఏం చేసిద్దంటే మనిషిని ఈడ్చుకుని వెళ్ళిద్ది. అంటే నువ్వు చేయకూడదు అనుకున్నా కూడా నేనేం చేస్తుందంటే పాప నియమం ఈడ్చుకెళ్ళిద్ది. అందుకే పౌలు గారు చెప్పాడు రోమీ రాసిన పత్రిక 7వ కానీ నేను మేలైనది ఏంటో తెలుసు, నాకు మేలైనది చెయ్యనెరిగి ఉండి కూడా ఆ మేలైనది ఏంటో చేయలేకపోతున్నాను అంటాడు. అంటే మనకు మేలు తెలిసినా కూడా ఎందుకు చేయలేకపోతున్నామంటే మన శరీరంలో ఒక నియమం పనిచేస్తుంది. మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరిలో పనిచేసింది అది. నాలో కూడా నాలో లేదంటే నువ్వు మనిషివి కదా అర్థం అనమాట. ఎవరికైనా సరే పని చేస్తాడు పాప నియమం. పని చేస్తున్నప్పుడు మనిషి కనుక ఈ పాప నియమముతో ఉంటే జరిగేది ఏంటంటే ఖచ్చితంగా మనిషి పాపం చేస్తాడు. మనిషి పాపం చేసినప్పుడు జరిగేది ఏంటి తెలుసా? అపవాది యొక్క అధికారం కిందకి వెళ్తాడు. అందుకే యేసయ్య స్పష్టంగా 2 మాటలు చెప్పాడు. అప్పు చేయి ప్రతివాడు అప్పిచ్చువానికి, పాపము చేయి ప్రతివాడు పాపానికి. అంటే పాపానికి నువ్వేమవుతున్నావు? అందుకే కొంతమంది చూడండి చేసే తప్పని తెలిసినా చేయకూడదని తెలిసినా చేయకుండా ఉండలేరు. ఎందుకంటే పాపము మనిషి కళ్ళకి భ్రమ కలగజేసిద్దంట. ఏం కలగజేసిద్ది అంటే భ్రమ ఏంటో తెలుసా? ఏం కాదులే అని స్టార్ట్ అయ్యిద్ది. మీకు ఖచ్చితంగా విషయం చెబుతున్నానండి, మనకన్నా జ్ఞానవంతులు, మనకన్నా మేధావులే పాపాన్ని జయించలేక పాపానికి దాసులైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దావీదు కన్నా మనం గొప్పడం కాదు, సొలొమోను కన్నా జ్ఞానవంతులం కాదు. అలాంటి వారు సైతమే దేవునికి వ్యతిరేకమైన క్రియలు జరిగించి తన జీవితాలను నాశనం చేసుకుంటే నువ్వు నేను వాళ్ళకన్నా అతిథులం కాదు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పాప నియమంతో ఉన్న మనిషి తనంతట తాను ఈ పాప నియమాన్ని పోగొట్టుకోలేడు.
పాపాన్ని తొలగించుకోలేడు. ఈరోజు ప్రతి మతం ఆల్మోస్ట్, అన్ని ధర్మాలు ఆల్మోస్ట్ మనిషిలో ఉన్న ఈ పాప స్వభావాన్ని జయించడానికి అనేకమైన మార్గాలు వెతుక్కున్నాయి. కానీ వాళ్ళకి ఎక్కడా ఆ మార్గాలు దొరకలా. హిందూ మతం పాపాన్ని వెతికింది, పాప క్షమాపణ వెతికింది. అంటే మనిషిలో ఉన్న పాపాన్ని పోగొట్టుకోవడానికి. హిందూ మతంలో జ్ఞాన మార్గం ఉంది, మోక్ష మార్గం ఉంది, యోగ మార్గం ఉంది, కర్మ మార్గం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే మనిషిలోని పాప స్వభావాన్ని జయించడానికి. కానీ నేను చూసిన మత గ్రంథాల్లో ఏ ఒక్కరు కూడా పాప స్వభావాన్ని జయించలేకపోయారు. మీరు కావాలంటే చిన్నప్పుడు స్టోరీలు చదువుకోండి. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఒక స్త్రీ వాడి దగ్గరికి వస్తే తపస్సు శక్తి అంతా పోయింది. అంటే వేల సంవత్సరాల తపస్సు ఎక్కడ పోయింది అంటే పోయింది. పాప స్వభావం ముందు నువ్వెంత చేసినా కూడా నిలబడలేవు. అయితే ఇక్కడ ఆ పాప స్వభావాన్ని నీ నుంచి విడిపించడానికి, పాప స్వభావాన్ని, అధికారాన్ని, అపవాది యొక్క అధికారాన్ని నీ నుంచి తొలగించడానికి దేవుడు ఏం చేశాడంటే సిలువలో మనందరి పక్షముగా బలయ్యాడు. ఏమయ్యాడు అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు, మనము కుమారులం. ఆదాము మొదట దేవుని కుమారుడు. ఆదాముని బట్టి మనందరం ఎవరం? దేవుని సంతతి. అయితే పాపాన్ని బట్టి జరిగింది ఏంటంటే పరిశుద్ధుడైన దేవునికి మనిషి దూరం అయిపోయాడు. ఈ దూరం అయిపోయిన తర్వాత మనిషి ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా మరలా తిరిగి దేవునితో కలవలేడు. ఎందుకంటే దేవునిలో సత్యం ఉంది, న్యాయం ఉంది. ఏముంది? సత్యం అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి చెప్పండి. న్యాయము అంటే అర్థం ఏంటి? న్యాయం అంటే అర్థం ఏంటి తెలుసా? తప్పు చేసిన వాడికి శిక్ష పడటమే న్యాయం. అంతేనా కాదా? ఇప్పుడు మీరున్నారు, ఒక అధికారి అనుకోండి, మీ అబ్బాయి తప్పు చేశాడు. ఆ తప్పు మీకు అధికారం ఉందని చెప్పేసి ఆ తప్పుని మీ కనుక మీరు సమర్థించి వాడి మీదకి రాకుండా చేశారనుకోండి, ప్రజల దృష్టిలో, న్యాయం దృష్టిలో, చట్టం దృష్టిలో మీరు చేసింది మంచి పనా చెడ్డ పనా? మీకు అధికారం ఉంది కదా. అధికారం ఉన్నప్పటికీ కూడా న్యాయం ఏం చేస్తుందంటే ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయనివ్వదు. అలాగే ప్రతి మనిషి పాపం చేసి చెడిపోతుంటే దేవుని యొక్క న్యాయం ఏం చేస్తుందంటే శిక్షించమని కోరుకుంటది. ఏం కోరుకునేది? మరంతే కదా, అది వాస్తవం. తప్పు చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనిపించాలి. కానీ దేవుళ్ళో ఇంకొక లక్షణం కూడా ఉంది. ఆ లక్షణం ఏంటో తెలుసా? కృప. ఏంటది? తప్పు చేసిన వాడికి ఇంకొక అవకాశం ఇవ్వడమే కృప అంటే. మరి ఈ రెండు దేవుడు ఒకే టైంలో ఎలా చూపగలడంటే సిలువ ద్వారా చూపగలడు. దేని ద్వారా? సిలువలో కృపా సత్యములు కలవబడినాయి. ఏంటి కృపా సత్యములు కలవబడినాయి అంటే నీకు ప్రతిగా ఆయన వెల చెల్లించాడు. అది విషయం. ఇక్కడ ఏం చెల్లించాడు మీకు అర్థం కాడని చెబుతా వినండి. ఇప్పుడు సాయిగడి సపోజ్ పెళ్ళైంది, ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి. మా ఇంటికి వచ్చాడు వాడు. మా ఇంటికి వచ్చి మా ఇంట్లో సంథింగ్ ఏదో ఒక వస్తువు పగలగొట్టాడు. ఇప్పుడు న్యాయం అయితే వాడు పగలగొట్టినందుకు వాడు ఏం చేయాలా? అంతేనా? అంతేనా? వెల చెల్లించాలా లేదా? సరేలే, ఇక ఇవన్నీ వద్దులే. కానీ ఇంకో విషయం చెప్తాను. మీ అబ్బాయి అన్నాడు, బండి బయటకు వేసుకెళ్ళాడు, సపోజ్ ట్రాఫిక్ రూల్స్ కు వ్యతిరేకంగా పోనిచ్చాడు. ఇప్పుడు కేసు పడింది. న్యాయం అయితే ఆ కేసు ఎవడు కట్టాలా? మీ అబ్బాయి కట్టాలి. మీరు ఎందుకు కడతారు? కానీ మీరేం చేస్తారంటే ఆ అబ్బాయికి ప్రతిగా మీరు కడతారు. సిలువలో కూడా జరిగింది అదే. సమస్త లోక పాపాలని మోసుకుపోవు దేవుని గొర్రెపిల్లని యోహాను ద్వారా యేసుక్రీస్తుకు ఒక నామం ఇవ్వబడింది. ఆ నామాన్ని దేవుడు సిలువలో నెరవేర్చాడు. ఏంటి? ఏమి నెరవేర్చాడంటే సమస్త మానవాళి యొక్క అవమానాన్ని, పాపాన్ని, శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో ఇలా అంటాడు, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాడు అని. చూద్దామా యెషయా గ్రంథం 53వ అధ్యాయము చూడండి. 53వ అధ్యాయము 1 నుంచి. నేను తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి భయపడవచ్చును? లేత మొక్క వలెను. చూడండి, లేత మొక్క వలె. ఎలాగా? ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. చూడండి, సిలువలో ఆయనకి స్వరూపమైన సొగసైన అంటే మనకు చూపించే బొమ్మలు ఎలా ఉంటాయంటే ఏదో చేతికి 2 మేకులు పెట్టి చిన్న గీతలు పెట్టి కనబడతాయి. అది కాదు. అక్కడ సిలువలో ఎంత దారుణమైన వేదన యేసుప్రభువారు అనిపించారంటే చర్మము సైతము ఊడిపోయింది అనమాట. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే ఒక సినిమా ఉంటుంది. దానిలో వాళ్ళు చెప్పే మాట ఏంటంటే యేసుప్రభువారు పొందిన శ్రమలో 10% చూపించామని చెబుతున్నారు. విచిత్రమైన విషయం, ఒకసారి ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమా పెట్టారు. నాకు తప్ప అందరికి ఏడుపు వచ్చింది అక్కడ. మరి నాకు ఎందుకు రాలేదు నాకు తెలియదు. అంటే నేను చూశాను, ఓకే దేవుడు మన కోసం ఎంత శ్రమ పడ్డాడు అనుకున్నాను, అంతే తప్ప ఏడవలేదు. కానీ నాతో పాటు ఉన్న వాళ్ళందరూ చాలా ఏడ్చారు.
ఓ ఇంత బాధపడ్డా యేసు ప్రభు వారని. అంటే చూడండి ఆయన ఎంత వేదనకు గురయ్యాడు. అంటే ఎందుకు ఇవన్నీ అంటే దేవుడు న్యాయాన్ని సత్యాన్ని అక్కడ చూపించాడు. అంటే న్యాయము చూపించాడు, కృపను కూడా చూపించాడు. కృప ఏంటి అంటే నువ్వు శిక్ష అనిపించకుండా ఆయనే శిక్ష అనిపించడు. న్యాయం ఏంటి అంటే శిక్షను అనిపించడు. చూడండి ఆయన అలా పెరిగాడంట. చూసి ఆ ఆపేక్షించినట్లు ఆ అతని యందు స్వరూపం లేదు. చూడండి అందంగా లేడంట. అంటే తన అందం అంతా ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాడు, లేత మొక్క వలె మంచిగా ఉన్నాడు అన్నాడు. తర్వాత ఎలా ఉన్నాడంటే స్వరూపమైన సొగసైన లేదంట. అంటే అలా చేయబడ్డాడు సిలువలో. అతడు తృణీకరింపబడిన వాడును ఏమయ్యాడు? లోకానికి ఎవరు కావాలా? లోకానికి పైన హంగులు ఆర్భాటాలుగా చూపించేవాళ్ళు కావాలా? లోకానికి ఎవరు కావాలంటే డబ్బు ఉన్నవాడు కావాలా? లోకానికి ఎవరు కావాలంటే పేరు పొందినవాడు కావాలా? పేరు పొందినవాడు లోకానికి అవసరంలా. నువ్వు పేదవాడు అనుకో, మీ ఇంటికి ఎవడు రాడు. అదే నీకు కొంచెం ఉన్నాయి అనుకోండి, మా అక్కయ్య మా మామయ్య అని ఇలా వస్తూ ఉంటారు. అయితే చూడండి ఈయన ఏం చేయబడ్డాడంటే తృణీకరించబడ్డాడు. ఏమయ్యాడంట అంటే విసర్జించబడటం ఏంటి? వదిలేశారు. చాలా మంది ఈ రోజు మాకు యేసుప్రభు అవసరం లేదు అని అంటున్నారు. ఇప్పటికి కూడా ఏమనిపించాడంట? ఒక థియరీ ప్రకారం ఆధ్యాత్మిక వేత్తలు ఏం చెప్తారంటే యేసుప్రభు వారు సమస్త రోగాల్ని సిలువలో భరించాడంట. ఏ రోగాల్ని? అందుకే ఆయనకి రోగాల మీద అధికారం ఉంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకేమైంది? మీకు విషయం చెప్పనా? ప్రతిదీ కూడా క్రైస్తవ్యంలో విశ్వాసంతో ముడిపడింది. దేంతో ముడిపడింది? విశ్వాసంతో చూడగలం, అవిశ్వాసంతో చూడలేం. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తానండి. మొన్న మమ్మ నేను ఏలూరు అవకాడ జంగారెడ్డి గుడి దగ్గర ఒక మీటింగ్ జరిగితే మీటింగ్కి వెళ్ళాం. మీటింగ్కి వెళ్తే ఆఖరిలో అయిపోయింది, ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నారు. ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నప్పుడు జరిగింది ఏంటంటే అమ్మాయి తర్వాత చూసుకొచ్చిన ఒక అమ్మాయి పడిపోయింది ప్రార్థన చేయగానే. సరే నాకు డౌట్ వచ్చింది, ఎందుకో తనలో ఏదో ఉందనిపించి మళ్ళీ పిలిచి ప్రార్థన చేస్తే ఆవులో ఉన్న దెయ్యం బయటపడింది. దెయ్యం బయటపడితే నాకున్న ఒక అలవాటు ఏంటంటే అసలు అది ఎందుకు వచ్చిందో తెలుసుకుంటాను అనమాట. అది నాకు అలవాటు. తెలుసుకుని పంపించేస్తాను. వెళ్ళిపోతాను వదిలేయమన్నది, కానీ ఎందుకు వచ్చిందో చెప్పట్లేదు. అప్పుడు నేను అలా ప్రార్థన చేస్తుంటే ఈలోపు విశ్వాసులు అందరూ వచ్చి గుమ్మిగూడారు అక్కడ. ఈ దెయ్యం లోబడట్లేదు, మాట వింటలేదు. అంటే లోబడబడి వెళ్ళిపోతాను నన్ను వదిలే అంటుంది, కానీ ఎందుకు వచ్చావనంటే చెప్పట్లేదు. అప్పుడు నేనేం చెప్పానంటే విశ్వాసులకి యేసు రక్తము అనే పదాన్ని చెప్పండి అని చెప్పాను. అందరూ ఫస్ట్ విచిత్రంగా చూశారు. నా ఇంకా ఈడేంట్రా దెయ్యం ఈడు ప్రార్థన చేస్తాను యేసు రక్తం అని మమ్మల్ని చెప్పమన్నాడు అనుకున్నారు. కానీ చెప్పాను యేసు రక్తం అనే పదం మీరు చెప్పండి అని. అప్పుడు యేసు రక్తం అని మొత్తం మొదలెట్టారు లేచి. యేసు రక్తం అని ఎప్పుడు మొదలు పెట్టారో ఈ దెయ్యం ఏం చేసింది తెలుసా? ఎక్కెక్కి ఆడడం స్టార్ట్ చేసింది. తర్వాత ప్రార్థన చేసినప్పుడు వెళ్ళిపోయింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వీళ్ళు యేసు రక్తం అనే పదాన్ని జపించినప్పుడు ఆ దెయ్యానికి ఏమొచ్చింది అంటే మనకు తెలియదు. చాలాసార్లు ఆధ్యాత్మికంగా మనం గుడ్డివాళ్ళంగా ఉంటే దేవుణ్ణి భౌతిక నేత్రాలతో మాత్రమే చూడగలుగుతాం, వాక్యాన్ని భౌతిక నేత్రాలతో మాత్రమే చూడగలుగుతాం. కానీ మన కళ్ళు ఎలా మార్చబడాలంటే ఆధ్యాత్మికమైన వాటిని చూసేటట్లు కూడా మార్చబడాల. యేసు ప్రభు వారు ఈ సిలువలో పడిన మన కొరకు యాతనను ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా ఆత్మ నేత్రాలతో చూస్తామో, ఎప్పుడైతే అంగీకరిస్తామో జరిగేది ఏంటంటే పరిపూర్ణమైన స్వస్థత మనం అనుభవిస్తాం. ఖచ్చితంగా అనుభవిస్తాం, దాంట్లో సందేహం లేదు. ఎన్నోసార్లు నేను దేవుని కృపను బట్టి ఈరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళడం కానీ చాలా తక్కువ. మహా అయితే దేవుడిని నేను నమ్ముకున్న 2014 ఇప్పుడు 26 అంటే 12 సంవత్సరాల్లో ఒక 2-3 సార్లు నేను మెడిసిన్ వేసుకుని ఉంటా 13 సంవత్సరాల్లో. ఎందుకు అది కూడా వేసుకున్నానంటే నేను ఫుల్ బిజీగా ఉన్నప్పుడు నాకు ఏదైనా జ్వరం వచ్చింది సంవత్సరానికి ఒకసారి, అప్పుడు బిజీ షెడ్యూల్ని బట్టి వేసుకుంటాను. అంటే ఎందుకు వేసుకోనంటే వేసుకోకూడదని నా ఉద్దేశం కాదు. నేను ఒకటి నమ్ముతా, ఏంటంటే నా దేవునిలో స్వస్థపరిచే శక్తి ఉంది అని. ఒకసారి ఇలాగే హాస్టల్లో ఏం జరిగిందంటే నేను డిసెంబర్ నెల వచ్చింది, 24వ తారీఖు అనమాట కరెక్ట్గా. ఒక 10 రోజుల నుంచి నాకు ఫుల్ జ్వరం, కాళ్ళ దగ్గర ఒక ఇంత రక్తము గడ్డ లాంటిది ఒకటి వచ్చింది. దానివల్ల జ్వరం వస్తుంది, వాంతులు అవుతున్నాయి, విరోచనాలు అవుతున్నాయి. ఇంచుమించు 10 రోజుల నుంచి నేను హాస్పిటల్కి వెళ్ళలేదు, ఏమి వెళ్ళా, హాస్టల్లోనే ఉన్నాను. అలాగా ఉంటే నా ఫ్రెండ్స్ అన్నారు నీది విశ్వాసం కాదు మూర్ఖత్వం, నీది పిచ్చితనం అన్నారు. సరేలే ఏదైతే అదేంది అనుకున్నాను. ఈ 10 రోజులు కూడా నన్ను స్వస్థపరచమని దేవుణ్ణి అడగలేదు. కానీ 25వ తారీఖు ఏమొచ్చింది? క్రిస్మస్. రేపు పొద్దున క్రిస్మస్ అనగా 24వ తారీఖు అర్ధరాత్రి పూట జనాలు ఏం చేస్తున్నారంటే పైకి వెళ్ళి మా హాస్టల్లో వాళ్ళందరూ డెకరేషన్ చేస్తున్నారు చర్చిలో.
డెకరేషన్ చేస్తుంటే నేను దేవుడిని అడిగాను, నువ్వు పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందిన వాగ్దానం చేశావు. ఇది నిజమైతే నన్ను స్వస్థపరచు. ఎందుకంటే నాకు ఎన్నున్నా రేపటి దిన నీ ఆరాధన కూర్చునే శక్తి లేకపోతే, సామర్థ్యం లేకపోతే ఇదంతా నిష్ప్రయోజనం కదా. నన్ను స్వస్థపరచమని నేను దేవుడిని అడిగాను. మీరు అనొచ్చు, ఏ హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అని. నాకు అప్పుడున్న విశ్వాసాన్ని బట్టి అసలు వెళ్ళేవాడిని కదనమాట. ఇప్పుడు వెళ్ళను, అప్పుడు వెళ్ళను. ఇప్పుడంటే ఆయుర్వేద పరంగా చూసుకుంటాను, అప్పుడంటే అసలు వెళ్ళేవాడిని కాదు. అలా ఉన్న క్రమంలో జరిగింది ఏంటంటే, అలా కళ్ళు మూసుకుని ఉన్నాను. ముగ్గురు మనుషులు తలుపు గేడిపెట్టి ఉంది లోపల. ఆ తలుపులో నుంచి బయటకు వచ్చారు, లోపలికి వచ్చారు. లోపలికి వస్తే ఆ ముగ్గురు మనుషుల్లో ఒక మనిషి అంటున్నాడు, ఆ ముగ్గురు మనుషులు ఎప్పుడైతే లోపలికి వచ్చారో గదంతా వెలుగుతో నిండిపోయింది. అంటే గదంతా ఫుల్ వెలుతురు వచ్చింది. నాకు పడుకోవడం అలవాటు ఏంటంటే లైట్లు ఆపేసి పడుకోవడం అలవాటు. ఎప్పుడు కూడా లైట్లు వేసుకుని పడుకోను. పగల కూడా నాకు చీకటిగా ఉంటేనే నిద్ర పట్టింది, లేదా అసలు పడుకోవడం కూడా పడుకోను అనమాట. అలా చీకటిగా ఉంటే ఆ ముగ్గురు రాగానే గదంతా వెలుతురు వచ్చింది. ఆ ముగ్గురులో ఒక వ్యక్తి అంటున్నాడు, ఏమైంది నీకు అని. నాకు ఇలా గడ్డ వచ్చింది, దానివల్ల ఇలా జరుగుతుందంటే, ఏది ఎక్కడైనా అని ఆ గడ్డన్న చోట ముట్టి వెళ్ళిపోయారు, తగ్గిపోతుందిలే అని. జరిగిన విషయం ఏంటంటే, ఐదు నిమిషాల తర్వాత విపరీతమైన నొప్పి స్టార్ట్ అయింది. ఆ నొప్పికి మంచం మీద అటు ఇటు కొట్టుకుంటున్నాను. నేనేమనుకుంటున్నానంటే, ఎవరో నన్ను కావాలని కొట్టారు, నాకు బాగోలేదు కదా అనుకుంటున్నాను. అంటే ఆ నొప్పిలో రేపు చెప్తాను, పిల్లల్ని ఎవడో కానీ నన్ను వచ్చి కొట్టెళ్ళాడు ఇక్కడ, ఎవరు ఈ ముగ్గురు వచ్చారని నేను అలా మాట్లాడుకుంటే 5 నిమిషాలకు నాకు నిద్ర పట్టింది. 5 నిమిషాల తర్వాత జరిగింది ఏంటంటే, మెలకు వచ్చి గదంతా ఒక భయంకరమైన వాసన వస్తుంది. ఏంట్రా వాసన వస్తుందని లైట్ వేసి చూస్తే నా ప్యాంట్ అంతా రక్తం అయి ఉంది. ఆ గడ్డ కనీసం ఉదయానికి ఆనవాళ్ళు కూడా లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుడు శిలువలో మన మీద ఏం చేశాడు తెలుసా? ప్రతి శాపాన్ని తీసివేశాడు, ప్రతి రోగాన్ని తీసివేశాడు, ప్రతి బలహీనతను తొలగించాడు. దీన్ని మనం విశ్వాస నేత్రములతో చూడాలి. ఏ నేత్రాలతో చూడాలి? ఇప్పుడు యేసు రక్తం అనే పదంలో ఏముంది అంటే, ఉంది శక్తి. ఆ శక్తి నువ్వు తెలుసుకోవాలా, నమ్మాలి. అన్యులు నమ్ముతారు. మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా హిందువులే. యేసుప్రభు అంటే తెలియదు వాళ్ళకి. అయితే వాళ్ళకున్న ఒక సమస్య ఏంటంటే, అప్పుడప్పుడు దెయ్యాలు దొక్కుతుంటాయి వాళ్ళని. ఏం దొక్కుతాయి అంటే, ఖచ్చితంగా వారానికి ఓ రోజన్నా దెయ్యాలు వస్తాయి వాళ్ళ దగ్గరికి. ఆ దెయ్యాలు వచ్చినప్పుడు వాళ్ళు ఈసారి వస్తే కానీ చెప్పేది తాగుతాను మీకు. వాళ్ళ దేవీ దేవతల పేర్లు ఏ పేరు చెప్పినా కూడా ఆ దెయ్యం వెళ్ళదంట. యేసు రక్తం అని 3 సార్లు చేస్తే చాలంట, దెబ్బకి వెళ్ళిపోయిద్దంట. అంటే శక్తి ఎక్కడుంది? వాళ్ళ నమ్మకంలో ఉంది, యేసు రక్తంలో ఉంది. ఏసే రక్తం ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది? మీ చేతిలో ఉంది. ఎక్కడుంది? చేతిలో ఉందా లేదా? నమ్మితే ఉంటది. ఇప్పుడు ఇలా నేను ప్రార్థన చేసేటప్పుడు ఒకసారి ఇలా అంటాను కదా, మీరేమనుకుంటారంటే ఊరనే అంటానేమో అనుకుంటారు. నేను ఊరనే ఎట్టన్నాను. నేను విశ్వాసంతో ఏసే రక్తం నాలో ఉంది, నా మీద ఉంది కాబట్టి దాన్ని నేను ఇలా అంటాను అనమాట. అది నేను నమ్ముతాను. కొంతమందికి ఊదుతాను కదా ప్రార్థన చేసేటప్పుడు, మీరేమనుకుంటారు? ఊరనే ఊదుతున్నాను అనుకుంటారు. కానీ నేను ఎందుకు ఊదుతున్నాను అనేది నాకు తెలుసు. నాకు విశ్వాసము ద్వారా దేవుని శక్తిని ఇతరుల మీదకి విడుదల చేయడం దేవుడు నేర్పించాడు. అంటే ఎందుకు చెప్తున్నానండి ఈ విషయం? మనం తెలుసుకోవాలి, మనం ఎరగాలి. అలా ఎరిగినప్పుడే దేవుని యొక్క శక్తి సామర్థ్యము మనం తెలుసుకోగలుగుతాం. దేవుని యొక్క శిలువ ఈరోజు చాలా మందికి ఎందుకు శక్తిని ఇచ్చేదిగా లేదంటే, వారు ఎరగకే, వారు గ్రహించకే. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, తెలుసుకోవాలి దేవుని శిలువ త్యాగాన్ని. ఏం చేయాలి? తర్వాత చూడండి. మనుషులు ఆ చూడనల్లని వాడుగానే ఆ ఉండెను. ఆ అతడు ఆ తృణీకరింపబడిన వాడు కనుక ఆ మనం అతనిని ఎన్నిక చేయకపోతేమి. ఆ నిశ్చయముగా ఆ అతడు మన రోగములను భరించాడు. చూడండి, నిశ్చయముగా అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా, దాంట్లో సందేహం లేదు. యేసు ప్రభు మన రోగాలను భరించాడా? భరించాడు. సిలువలో దరిద్రం లేదు, ఎందుకంటే నీ కొరకు ఆయన దరిద్రాన్ని అనిపించాడు. నీ కొరకు ఆయన పేదవాడిగా మార్చబడ్డాడు. ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఆయన ఉద్దేశం అది. ఖచ్చితంగా నువ్వు బాగవుతావు. మీకు ఇంకో విషయం చెప్పనా? మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉండడం వానికి ఇష్టమా? మీకు ఇష్టమా? మీ ఇంట్లో మీ పిల్లలకి ఎవరికైనా అనారోగ్యం ఉందనుకో, అబ్బా భలేగా ఉంది అనుకుంటారా? పోనీ దీని ద్వారా బుద్ధి రావాలనుకుంటారా? అనుకోరు. ఖచ్చితంగా ఒకవేళ చిన్న మిస్టేక్ అయినా చేసి అనారోగ్యం తెచ్చుకుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చాక్లెట్లు అవి తింటున్నారు, తిని చిన్న చిన్న అనారోగ్యాలు తెచ్చుకున్నారు అనుకో, దీనికి అట్టాగా ఉండాలి, చేతి తినలేదని అంటారా మీరు? అయ్యో ఇంకోసారి తినబాగం, ఇంకోసారి చేయబాగం, మీరు ఏం చేస్తారు? హాస్పిటల్లో తీసుకెళ్తారు, అవునా కదా? చాలా మంది కొన్ని అనారోగ్యాలు కొన్ని వెళ్తుంటే ఎప్పుడు వాళ్ళలో వచ్చే ఆలోచనలు ఏంటంటే, నేను అప్పుడు అది చేశాను కాబట్టి నాకు ఇలా వచ్చింది, నేను అప్పుడు చేశాను కాబట్టి ఇలా వచ్చింది. కరెక్టే, నీ దోషం వల్ల, నీ పాపం వల్ల నీకు అనారోగ్యం వచ్చింది. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, కనికరము కలిగిన దేవుని దగ్గర పశ్చాత్తాపడత నేర్చుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ నీ కొరకు సిలువలో ఆయన ఏం చేసి తెలుసా? మరణించాడు.
ఆల్రెడీ సిలువలో ఏం చేశాడు తెలుసా? నీ జన్మ కర్మ పాపాలను తొలగించాడు ఆయన. దీనికి క్వశ్చన్ చెప్తానండి. పాప క్షమాపణ అనేది ప్రజెంట్ కాదు, ఫ్యూచర్ టెన్స్. ఏంటది అంటే మీకు అర్థం కాలేదో నాకు అర్థమైంది, నేను చెప్తాను. పాప క్షమాపణ ప్రస్తుతానికి కాదు, భవిష్యత్తుకి. అంటే మీకు అర్థం కాదని చెప్తాను. యేసుప్రభు మరణించి ఎన్ని రోజులు అయింది? ఏమో రోజులు తెలియదు, ఏం సంవత్సరాలు తెలుసా? ఎన్ని రోజులు అయిందంటే దాదాపుగా 2000 సంవత్సరాలు చిల్లర, 2026 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీ పాపాల కొరకు ఆయన ఎప్పుడు చనిపోయాడు? కొత్తగా మళ్ళీ ఆయన 2015లో ఒకసారి, 2016లో ఒకసారి, లేదా 2025లో చనిపోయాడా? ఆయన 2000 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. ఆయన అప్పుడు చనిపోయి, అప్పుడు సిలువ వేయబడి, అప్పుడు నీ కొరకు రక్తం గారిస్తే ఆ రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుందా లేదా? అంటే నీ కోసము గతంలో చేసింది నీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది? భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇంకా మీకు అర్థం కానీ చెప్తా. మీ తాత మీ అమ్మమ్మని పొలం కొన్నారనుకోండి, పొలం కొని మీకోసం దాచారు. దాచిన తర్వాత మీకు వయసు వచ్చిన తర్వాత అది మీది అవుతుంది, అవునా కాదా? అంటే అప్పుడు చేసింది మీకు ఇప్పుడు ఏమైంది? ఉపయోగపడింది. అలాగే యేసు ప్రభు వారు పాపాన్ని క్షమించడం అంటే ప్రస్తుత కాలంలో మనం చేసే పాపాన్ని క్షమించడం కాదు, తర్వాత కూడా మనం చిన్న చిన్న బలహీనతలకు గురి, అలానే తెలిసి పాపం చేస్తే తోలు తీస్తాడు, అది వేరే విషయం. కానీ గతంలో భవిష్యత్తులో మనం చేసిన ప్రతి పాపాన్ని కూడా ఆయన తొలగించాడు ఆల్రెడీ. అది నమ్మండి. అంటే కొన్నిసార్లు మన భవిష్యత్తు మనకు తెలియదు. ఇప్పుడు నేనున్నా, ఆత్మీయంగా ఉన్నా, ఇప్పుడు రేపు పడిపోతానో నిలబడతానో నాకు తెలియదు. నా నమ్మకం ఏంటంటే నన్ను పిలిచిన దేవుడు నన్ను నిలబెడతాడు, అది నా నమ్మకం. నేనేదో పరిశుద్ధిని, నేను గొప్పనని నేను ఎప్పుడూ అనుకోను. ఎందుకంటే దావీదు కీర్తనలో చెప్తాడు, దేవుడు తన మార్గములు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తాడు అంటాడు దావీదు. అంటే నడిపించేది ఎవరో? చాలా మంది బాప్తీసం ఎందుకు పొందరంటే, నేనైనా చేస్తానేమో, నువ్వైతే చేస్తావు ఖచ్చితంగా, నీతో ఆయన ఉంటాడు. కొత్త నిబంధనకు ఉన్న ఒక వ్యత్యాసం ఏంటంటే, కొత్త నిబంధన గ్రంథంలో నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తీసాన్ని పొందుతున్నావో, బాప్తీసం ముందు ఆయన నీతో వస్తాడు. ఎక్కడికి వస్తాడు? నీతో వచ్చి నీ జీవితాన్ని నీ ద్వారా జీవిస్తాడు. అంటే నీ చేయి పట్టుకుంటాడు, నీ చేయి పట్టుకుని నిన్ను ఆయనతో నడిపిస్తాడు. నువ్వు ఆయన చేయి పట్టుకుంటే వదిలేయచ్చు. తిరణాల్లోకి వెళ్ళారు, లేదా రద్దీగా ఉన్న ప్లేసులకు వెళ్ళారు, మీ పిల్లలు మీ చేయి పట్టుకుని ఖచ్చితంగా వదిలేయచ్చు. కానీ మీరు మీ పిల్లలు చేపట్టుకుని ఏం చేస్తారు? వదిలేస్తారా? అవసరమైతే ఎత్తుకుంటారు. దేవుడు సిలువలో చేసింది కూడా అదే. సిలువకు ముందు వేరు, సిలువ తర్వాత వేరు. సిలువకు ముందు ఏంటంటే నువ్వు పట్టుకోవాలి, సిలువ తర్వాత ఏంటంటే ఆయన నిన్ను పట్టుకున్నాడు. అర్థమైంది నేను చెప్పిన పాయింట్? సిలువకు ముందు ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి, ఎక్కడికి? అతి పరిశుద్ధ స్థలంలోకి. కానీ సిలువ తర్వాత అడ్డు తెర తొలగిపోగా అందరూ వెళ్ళగలరు. ఎక్కడికి? దేవుడి దగ్గరికి. మీరు ఈరోజు దేవుని సన్నిధికి రాగలుగుతారనే కారణం ఏంటంటే సిలువలో ఆయన చేసిన త్యాగం. తర్వాత వచ్చిన చూడండి, మన వ్యసనములను వహించెను. ఆ అయినను ఆ కొత్తబడిన వానిగాను, ఆ దేవుని వలన ఆ సాధింపబడిన వానిగాను, ఆ శ్రమనందిన వానిగాను ఆ మనమందరం ఎంచితిమి. చూడండి, మనం ఎలా ఎంచాం ఆయన్ని? ఇప్పుడు నా ప్రశ్న, దేవుణ్ణి మనం ఎలా చూస్తున్నాం? ఏదో నామకార్థంగా వచ్చామా, దండం పెట్టుకున్నామా, వెళ్ళిపోయామా? ఇది హిందూ కల్చర్ కాదు. హిందూ కల్చర్ ఏంటంటే వచ్చామా, మొక్కుకున్నామా, దేవుడు కనపడి హాయి చెప్పి వెళ్ళిపోయామా, ఇది హిందూ కల్చర్. కానీ క్రిస్టియానిటీ అది కాదు. క్రిస్టియానిటీకి ఒక క్రమం ఉంది, ఒక విధానం ఉంది. ఆ విధానం, ఆ క్రమం ఏంటంటే మనము ఆయన చెప్పినట్టు నడవాలి. చాలా మంది భక్తి కూడా ఎలా చేస్తారు చెప్పరా? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. నీకు ఇష్టం వచ్చినట్టు చేసేది భక్తి కాదు. ఒకవేళ నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తే నీకు సంతోషంగా ఉండొచ్చు, కానీ ఆయనకి సంతోషంగా ఉండదు. ఒక ఆవిడ ఉంది మా ఊర్లో, మేస్త్రి అన్నమాట. ఆవిడ పొలం తీసుకెళ్తుంది కదా, ఆదివారం వస్తే చర్చికి వెళ్ళదు, కానీ ఆదివారం వెళ్ళిన డబ్బుల్లో సగం డబ్బులు దేవుడికి ఇస్తుంది. ఎవరికి కావాలి నీ డబ్బులు? దేవుడికి నీ డబ్బులు ముఖ్యమా, నువ్వు ముఖ్యమా? నువ్వే ముఖ్యం. నువ్వు జీవితాంతం సందా ఇవ్వకపోయినా సరే నువ్వు దేవునికి ముఖ్యం. నీ సందా ముఖ్యం కాదు దేవునికి. నీ సందా తర్వాత విషయం. దేవుడికి కావాల్సింది నువ్వు. దేవుడి క్రమం ఏంటంటే నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితులు ఏదైనా, ముందు ఆయనకి ప్రాముఖ్యం ఇవ్వడం నేర్చుకోవాలి. మనకు ఎన్నో పనులు ఉంటాయి బయట, ఇన్ని పనులు ఉన్నప్పటికీ కూడా సన్నిధిలో ఉండడం మాత్రం నేర్చుకోవాలి. ఖచ్చితం, అది నిశ్చయం. అది ఈ క్రమాన్ని మించిన క్రమం ఇంకొకటి లేదు. నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా. ఇప్పుడు పేతురు రాసిన పత్రిక వచ్చింది, 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచు
కూర్చుండగా ఆ అవివేకులైన వారి యొద్దకు ఆ అనగా ఆ చెరలో ఉన్న ఆత్మల వద్దకు ఆ ఆయన ఆత్మస్వరూపుగానే ఆ వెళ్ళి ఆ వారికి ప్రకటించాను. ఆ ఆ ఓడలో ఆ కొందరు అనగా ఆ 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చాలు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఆత్మరూపిగా వెళ్ళి ఏం చేశాడంట? చెరలో ఉన్న ఆత్మలకు, అంటే పాత నిబంధన గ్రంథంలో మరణించబడిన ప్రతి ఒక్కరు కూడా, అవిధేయులైన ప్రతి ఒక్కరు కూడా, దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన వాళ్ళు కూడా మనం పరలోకంలో చూస్తాం. కొంతమందిని చూస్తామా చూడమా? అందరూ నరకానికి వెళ్ళరు. ఇప్పుడు మీకు ఇంకా అర్థం కాలేదు చెప్తాను. సౌలు చనిపోయే సమయానికి దేవునికి ఇష్టడిగా ఉన్నాడా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడా? సౌలు చనిపోయే కొంత సమయానికి కూడా సౌలు కర్ణపిశాచం దగ్గరికి వెళ్తాడు. అంటే ఒక రోజు ముందు. అంటే దేవుడు చేయొద్దన్నది చేశాడా, దేవుడు చేయమన్నది చేశాడా? అంటే ఇప్పుడు సౌలు పరలోకం వెళ్తాడా వెళ్ళడా? మీ జడ్జిమెంట్ ప్రకారం వెళ్ళడం, మీ జడ్జిమెంట్ అయితే. కానీ సమూయేలు ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? కింద నుంచి వస్తుంది. వచ్చి ఏం చెప్తుంది? రేపు నువ్వు నాతో ఉంటావు అంటాడు. అంటే భక్తుడు ఎక్కడున్నాడో, భక్తిహీనుడైన వాడు కూడా ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. సిలువలో చేసింది ఏంటంటే గతములో చెయ్యబడిన ప్రతి పాపము, అందుకే వాక్యంలో ఉంది, ప్రతి మార్గములో నీతిగా యథార్థంగా తను అంగీకరించిన వారిని దేవుడు ఏం చేశాడంటే అంగీకరించాడంట. తన మనస్సాక్షిని బట్టి ఎవరైతే నీతిగా నడిచారో, ధర్మశాస్త్రం లేకముందు, క్రీస్తు లేకముందు, వారందరి పాపాన్ని దేవుడు క్షమించాడు. కారణం ఏంటంటే ఆయన సువార్తను ప్రకటించాడు. మరణించిన తర్వాత వారి ఆత్మలకి ఖచ్చితంగా జరిగింది. అందుకే ఇక్కడ రాయబడింది. తర్వాత చూడండి 21. దాని సాదృశ్యమైన బాప్తిసం. ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం. చాలు. ఇక్కడ చూడండి, 2 విషయాలు చెప్తున్నాడు. పాత నిబంధనలో నీటి ద్వారా బాప్తిసం అనేది కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఒకటి నోవాహు సందర్భం ఇక్కడ రాయబడింది. నోవాహు నీటి ద్వారా ఏం చేయబడ్డాడు? బాప్తిసాన్ని పొందాడు. నోవాహు నీటి ద్వారా బాప్తిసం పొంది నీటిలో లేడు. నోవాహు నీటి ద్వారా బాప్తిసం పొంది ఓడలోకి వచ్చాడు. నీరు బాప్తిసం అయితే ఓడ యేసు ప్రభు గుర్తు. నువ్వు బాప్తిసం పొందిన వ్యక్తివి, నేను బాప్తిసం పొందానులే, బాప్తిసం సరిపోద్దని ఒక ఆచార వ్యవహారంలో కనుక నువ్వు ఉంటే నీ భక్తి నిష్ప్రయోజనం. ఎందుకో చెప్పనా? బాప్తిసం పొందిన నువ్వు బాప్తిసంలో ఉంటే ఆ బాప్తిసం నిన్ను మాలిన్యం నుంచి విడిపించదు. అక్కడ ఏదో చెప్తున్నాడు చూడండి, బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది, అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు. ఏం కాదు అంటే మీరు బాప్తిసం తీసుకుంటే మీ శరీర మాలిన్యం పోదు. మరి మీ శరీర మాలిన్యం పోవాలంటే బాప్తిసము తీసుకుని క్రీస్తులో నడవాలి. అది ఇక్కడ విషయం. క్రీస్తులో నడిస్తే జరిగేది ఏంటంటే మీ మాలిన్యం అంతా తొలగిపోతుంది. ఎప్పుడైతే 8 మంది వాడెక్కారో, వాడెక్కిన తర్వాత అందరూ రక్షణలోకి వచ్చారు. మరి ఈరోజు నా ప్రశ్న, బాప్తిసం పొందినాను అనుకుంటున్నావు, బాప్తిసం పొందేసానని భ్రమపడుతున్నావు, కానీ క్రీస్తులో నడుస్తున్నావా, నీ ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్తున్నావా? అది నువ్వే పరీక్షించుకో. ఈరోజు మనిషి మతానికి ఇచ్చిన విలువ దేవునికి ఇవ్వట్ల. మీకు ఒక స్టోరీ చెప్తాను, ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. ఒకసారి ఒక రాజుగారి పిల్లోడిది పుట్టినరోజు జరిగిందంట. పుట్టినరోజు జరిగితే ఉదయం స్టార్ట్ చేశారంట వేడుకలు. స్టార్ట్ చేస్తే వచ్చిన వాళ్ళందరూ బహుమతులు తీసుకొచ్చి పక్కన పెట్టారంట. పుట్టినరోజు టయానికి వచ్చేసరికి బాబు కనబడట్లేదు. బాబు కనబడకపోతే అందరూ బాబేడి బాబేడిని ఎత్తుకుంటే, ఈ వచ్చిన వాళ్ళందరూ చేసిన పని ఏంటంటే బాబుని పక్కలో ఉడకబెడితే ఆ బాబు మీద వేర్చారంట. మొత్తం పుట్టినరోజు లేదు, ఏ రోజు లేదు, అదే ఆ సావు రోజు అయింది. సేమ్ టైం భక్తి జీవితంలో, మతంలో బతికేవాళ్ళు చేసే పని ఏంటంటే ఆచార వ్యవహార సాంప్రదాయాల పేరిట క్రీస్తుని దూరం చేస్తున్నారు, క్రీస్తుని రానివ్వట్లేదు. అది జరుగుతున్న విషయం ఇక్కడ. నువ్వు ఆచార సాంప్రదాయాలు చేస్తే దేవుడు రాడు. దేవుడికి కావాల్సింది ఆత్మతో సత్యంతో ఆరాధించడం. అందుకే యెషయా గ్రంథంలో చెప్తాడు, వారు తమ ప్రవర్తన యందు వ్యర్థులయ్యి వారు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు. మీకు అర్థం కాదని చెప్తాను. ఇప్పుడు కరకట్ట ఎక్కి హెల్మెట్ పెట్టుకున్నారు, లైసెన్స్ ఉంది, బండిలో పెట్రోల్ ఉంది, బండి లైన్లో ఉంది, తెనాలి వెళ్ళాలని డ్రైవ్ చేస్తున్నారు, వెళ్తా ఉంటే మీకు తెనాలి వచ్చిద్దా? ఎందుకు రాదు? మీరు రైట్గానే వెళ్తున్నారుగా, హెల్మెట్ పెట్టుకున్నారు, పెట్రోల్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. అంటే రాంగ్ రూట్లో రైట్గా ప్రయాణం చేసినా సరే నువ్వు వెళ్ళాల్సిన గమ్యం వెళ్ళవు. మతం అనేది రాంగ్ రూట్. యేసు ప్రభు మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. మతం అంటే ఆచార సాంప్రదాయ వ్యవహారాలు ఉంటాయి. అంటే కొంతమంది బాధపడినా సరే నాకు అనవసరం, కానీ మతంలో ఉండేది ఏంటి చెప్పనా?
క్రిస్మస్ పండుగ వస్తే వండుకొని తింటాం, దేవుడికి ప్రాముఖ్యత ఇవ్వడం కాదు. పండగలు వస్తే మన వాళ్ళకి చర్చిలు గుర్తురావు, ఇంట్లో తింటాము, ఇంట్లో పప్పులు వండుకోవడం. నీ పప్పులు వండుకోవాలని ఇంకో రోజు వండుకో, పండగ పేరు చెప్పుకుని దేవుని దూరం చేసుకోవద్దు. అంతేనా కాదా? ఇప్పుడు పండగ అంటున్నావు, ఎవరి కోసం పండగ, ఎవరికి పండగ అంటే నువ్వు తిని ఎంజాయ్ చేయడానికి పండగ. ఇంకా దేవుడు ఎందుకు, ప్రార్థన ఎందుకు మానేయచ్చు కదా. అప్పుడు మనం దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా పండగలకి ప్రాముఖ్యత ఇచ్చిన, లోకానుసారమైన విషయాలకు ప్రాముఖ్యత ఇచ్చిన అది మతం అవుతుంది తప్ప ఎన్నటికి అది మార్గం అవ్వదు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. మార్తా మరియా స్టోరీ తెలుసు కదా మీకు. మార్తా మరియా స్టోరీలో మార్త ఏం చేస్తుందంటే యేసు ప్రభు వారికి తనతో కూడా వచ్చిన భోజనం సిద్ధపడి చేస్తుంటది. మరి ఏం చేస్తుందంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వింటుంటది. అప్పుడు మార్తకు ఉన్న ఫీలింగ్ ఏంటి తెలుసా? మరీ కన్నా నేనే గొప్ప, ఎందుకంటే నేను వండుతాను వీళ్ళందరి కోసం. అప్పుడు యేసు ప్రభుని అంటే తెలుసా, నీకు చింతలేదా, ఒక్కదాన్ని కష్టపడుతున్నా, పక్కన కూర్చోబెట్టుకుని మాటలు చెబుతున్నాయని పంపేక అంది యేసు ప్రభుని. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నువ్వు పనికి మాలిన దాని మీద లక్ష్యం ఉంచావు, అది నశించిపోతుంది, కానీ మరి అయితే నిత్య జీవం మీద దృష్టి పెట్టింది అంటాడు. అంటే ఏది ప్రాముఖ్యం? 100 చెప్పినా కూడా మనకి ఇయే ప్రాముఖ్యం. కొత్త బట్టల ప్రాముఖ్యం, తిండి ప్రాముఖ్యం, దేవుడేమో ఆఖర వెళ్దామని ఏదో మొక్కుబడిగా, అయితే మీకు పరలోకం దొరకదంతే. ఎందుకంటే మీకు ముఖ్యం ఎవరు? మీకు అసలు ముఖ్యం ఏంటి? ఆయన. బాప్తీసం కాదు, బాప్తీసం అనేది జస్ట్ ఎంట్రన్స్ అంతే. ఆ ఎంట్రన్స్ అయి నువ్వేం చేయాలంటే పడవలోకి రావాలి, అదే క్రీస్తులో జీవితం అన్నమాట. ఇక్కడ చూడండి, బాప్తీసం ఏం చేసిందంట? శరీర మాలను తీసేయదు, కానీ క్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందినవాడే దేవుడి కురిపార్శ్వమున. అంటే ఆయన అధికారం ఉంది ఆయనకి అన్నిటి మీద. ఆ అధికారానికి మనం ఏం చేయాలి తెలుసా? లోబడాలి. అందుకే బాప్తీసం తీసుకునేప్పుడు మనం ఏమని తీర్మానం చేసుకున్నాం? ఏమని చేసుకున్నాం? యేసు నా ప్రభు అని అంగీకరించామా లేదా? మారు మనసు పొంది బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరు యేసు ప్రభుని జీవితంలో చేర్చుకున్నారు. చేర్చుకున్న వారు ఆయనతో కలిసి నడవాలి, కానీ సొంత మార్గంలో నడవద్దు. అప్పుడు జరిగేది ఏంటంటే ఖచ్చితంగా ఆయన నిన్ను మోక్షానికి నడిపిస్తాడు.